హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మన ఇంటికి ఒక చిన్న గెస్ట్ వస్తుందని చెప్పాను కదా! ఈ మధ్యన. ఈ బుజ్జి బర్డ్ వస్తుందనమాట. ఒక చిన్న పిచ్చుకది. మీరు ఒకవేళ మన వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. సో, ఈరోజు ఇది చూపిస్తున్నాను. ఇదేంటంటే అగారో వాక్యూమ్ క్లీనర్ అనమాట. ఇది వెట్ అండ్ డ్రై వాక్యూమ్ క్లీనర్. దీని గురించి నేను డీటెయిల్డ్ వీడియో కూడా చేశాను. మీరు చూసే ఉంటారు. లేకపోతే దాని లింక్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్‌లోని చూడండి. ఇది ఎక్కువ కాంపాక్ట్‌ది అలా కాదు. కొంచెం హెవీది. లైక్ ఏమన్నా చిన్న చిన్న బొటిక్స్ ఉన్నా, లేకపోతే ఇంట్లో ఎక్కువ కార్పెట్స్ లాంటివున్నా కూడా ఇది కొంచెం హెల్ప్ అవుతది. కొంచెం హెవీ డ్యూటీ చేసేది. మొన్న హౌస్ క్లీనింగ్‌కి అర్బన్ క్లాబ్‌లో బుక్ చేశాను కదా! అప్పుడు వాళ్ళు కూడా ఇదే తీసుకొచ్చారు. సో, అంత హెవీ వర్క్ చేస్తదన్నమాట. సో, కొంచెం డ్యూరబుల్‌గా ఉండాలి అనుకుంటే మీకు అవసరం ఉంటే అమెజాన్‌లో దొరుకుతది. అగారో వెట్ అండ్ డ్రై వాక్యూమ్ క్లీనర్. లింక్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్‌లోని తప్పకుండా చెక్ చేయండి. అండ్ ఈరోజు మనం చేద్దాము ఒక యమ్మీ బటానీ చాట్. నాకు ఎక్కడ ఏ పానీపూరి బండి చూసినా ఎంత రష్ ఉంటదంటే అప్పుడప్పుడు ఫీలింగొచ్చేస్తది. పానీపూరి బండి పెట్టిచ్చేస్తే ఎవరి చేతనా మాట్లాడి బోలెడు డబ్బులే డబ్బులు అనిపిస్తూ ఉంటది. సో, మీకు అలా అనిపిస్తదా ఎప్పుడైనా? ఎంత రష్ ఉంటదంటే బయట తినొద్దు, మంచిది కాదు అని మనం ఎంత విన్నా కూడా అదేం పానీపూరికి మనకి ఉన్న అవినాభావ సంబంధం. నేను మాత్రం మాక్సిమం ట్రై చేస్తాను బయట పానీపూరి తినకుండా ఉండడానికి. ఎందుకంటే ఆ వాటర్ అంతా మంచిది కాదు. బయట ఫుడ్‌లేవి మంచివి కాదు. కరెక్టే కదా హరీష అంటే, అలా కాదు. ఈ పానీపూరి దగ్గర ఎక్కడైతే వాటర్ ఉంటదో అది కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ నాకు ఫాస్ట్‌గా వచ్చేస్తదనమాట. అందుకని నేను తాగను. ఇప్పుడు బఠానీ చాట్ చేస్తూ పానీపూరి గురించి ఎందుకు సోది చెప్తున్నామంటే, ఈ చాట్‌లా చేసుకొని మనం పూరీలు తెచ్చుకొనో, చేసుకోనో ఇంట్లో చేసుకుంటే చాలా ఫాస్ట్‌గా అయిపోద్ది అని చెప్పడానికి ఈ సోదంతా చెప్పానన్నమాట. సో, దానికోసం ఓవర్ నైట్ సోక్ చేసిన బఠానీలుంటాయి కదా! మనకి అవి తెచ్చుకోవాలి. చాలా చాలా సింపుల్ రెసిపీస్ ఇవన్నీ కూడా. ఇప్పుడు పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి రకరకాలు చేసి పెట్టాలి. తప్పదు. కాబట్టి ఈ సింపుల్ రెసిపీస్ కొన్ని షేర్ చేస్తున్నాను. మీకు గుర్తొస్తాయి అని చెప్పి. ఈ ఓవర్ నైట్ సోక్ చేసిన బఠానీలు మంచిగా వాష్ చేసేసుకొని, అందులో ఒక 2 పీల్ చేసేసిన పొటాటోస్ ఏసేసుకుందాం. దాన్ని ఒక 7, 8 విజిల్స్ పెట్టేద్దాం. దాని తర్వాత సింపుల్ ప్రాసెస్ చేస్తే మనకి యమ్మీ చాట్ రెడీ అయిపోద్ది. దీన్ని రకరకాలుగా వాడుకోవచ్చు. కర్రీలా జేసుకోవచ్చు. లేకపోతే మనం పూరి కర్రీలాగా అదే పానీపూరికి లోపల వేస్తాడు కదా కర్రీ. సో, అలా యూజ్ చేసుకోవచ్చు. రకరకాల చాట్స్ అన్నీ జేస్తారు కదా! పాపిడి చాట్, ఆ చాట్, ఈ చాట్ అని. అలా అన్ని రకాలు చేయొచ్చు. మన పిల్లలకి ఏదిష్టం, మన ఇంట్లో ఏదిష్టం అనే దాన్ని బట్టి డిసైడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు సింపుల్ బఠానీ చాట్ చేస్తున్నాను అంతే. సో, కుక్కర్ పెట్టేద్దాము. దాన్ని ఒక 7, 8 విజిల్స్ రానిద్దాం. బాగా మంచిగా ఇలాగ చేత్తో అంటే మ్యాష్ అయ్యేలాగా ఉంటే సరిపోద్ది. అయిపోయింది. మీరేం చేశారు స్పెషల్ ఈ మధ్యన అనేది షేర్ చేయండి. అండ్ ఈరోజు నా బర్త్‌డే. సో, బర్త్‌డేకి ఏం చేయాలి? ఏంటో ఇంగా ఏం డిసైడ్ చేయలేదు. వాయిస్ ఓవర్ అయితే పొద్దున్నే 5:36 అవుతుందిప్పుడు. సో, చేస్తున్నాను. సో, చూద్దాం ఈరోజు ఎలా అయింది? ఏంటి అనేది నేను నెక్స్ట్ వ్లాగ్స్‌లో తప్పకుండా చెప్తాను. డిసానో పెన్ని పాస్తా. సో, రకరకాల రెసిపీస్ చేయాలి. అందులోని కొన్ని రెసిపీస్ పాస్తావి కూడా చేయాలి. అలా అనుకుంటే ఈ డిసానో పెన్ని పాస్తా ట్రై చేయండి. ఇది 100% డర్మ్ విత్ సెమోలినా పాస్తా అన్నమాట. మనకి అమెజాన్‌లో, ఆన్‌లైన్‌లో అన్నిట్లో దొరుకుతుందిది. కొంచెం హెవీగా అనిపిస్తది. సో, ఇందులో ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ, ఫ్లేవర్స్ కానీ, ప్రిజర్వేటివ్స్ కానీ ఏంటి కూడా ఉండవు. సో, హెల్తీయర్ వెర్షన్ ఆఫ్ పాస్తా. అండ్ ఇందులో కొలెస్ట్రాల్ గూడా ఉండదు. ట్రాన్స్ ఫ్యాట్ కూడా ఉండదు. సో, అన్ని చెడ్డవి ఉండవు. మంచివన్నీ ఉంటాయి. ఇక్కడ దాని గురించి ఎలాగా, ఏంటి అనేది కొన్ని రాశారు. అండ్ మనం వచ్చేస్తే మన రెసిపీ దగ్గరికొచ్చేద్దాము. దీనికోసం కొంచెం ఆనియన్స్, టమాటోస్ అవన్నీ కావాలి కదా! అవన్నీ చాప్ చేసేద్దాం. దాని తర్వాత ఇంకా ఏం జరుగుతున్నాయి, ఏంటి కబుర్లు మధ్యలో మళ్ళీ వీడియోస్ పెట్టలేదు కదా నేను. అలానే సేమ్ ఇంకా సాకులు చెప్పడానికి కూడా ఏంటి లేదు. ఏం జరగట్లేదనమాట. మరి వీడియోస్ తీసే అంత ఇంట్రెస్టింగ్‌గా రెగ్యులర్ నార్మల్‌గా నడుస్తూ ఉంది బోరింగ్‌గానే. అందుకని చెప్పి ఇంకా చేయట్లేదు. ఈ మధ్యన ఏం చూసారు సోషల్ మీడియాలో?
తెగ ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి ట్రెండింగ్ అవుతానే ఉన్నాయి. మీకు గుర్తుంటే మన చిన్నప్పుడు మనకి కేబుల్ అప్పుడప్పుడే వచ్చింది కదా! అప్పుడు ఒక ఛానెల్ ఉండేది. లైక్ 1, 2 ఈటీవీ కానీ, లేకపోతే దూరదర్శన్ కానీ అలా న్యూస్ చూడడానికి ఒకటో, రెండో మాక్సిమం అంతే 2 కన్నా ఎక్కువ ఉండేవి కాదు. టైమ్‌కొచ్చేది 9:00 వచ్చేది. మనం చూసేవాళ్ళం అయిపోయేది. తర్వాత 24 అవర్స్ న్యూస్ ఛానెల్స్ వచ్చినప్పుడు, మనం ఎంత ఓవర్‌వెల్మ్ అయిపోయామో. అన్ని ఈ రోజంతా న్యూస్ అంటే బోలెడంత మన బ్రెయిన్‌కి అంటే ఒక రోజుకి అరగంటలో చూసేదే మనం రోజంతా చూసేవాళ్ళం అన్నమాట. అలానే ఇప్పుడు ఎన్ని సోషల్ మీడియాలో టీవీల్లాగే యూట్యూబ్ ఛానెల్స్ అయిపోయాయంటే, వాళ్ళు కాంటెంట్ కోసం ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి ట్రెండ్ అవుతానే ఉంది. అవి కూడా అన్నీ సోదివన్నీ ట్రెండ్ అవుతున్నాయి. అండ్ ఇప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అండ్ మంచిగా అనిపించింది. 'వెనిలా డైట్' అదొకటుంది కదా! సో, తన డాక్టరేట్ గురించి. సో, అది కొంచెం యూజ్‌ఫుల్ అని అనిపించింది. తర్వాత ఏవేవో అవుతున్నాయి. ఇంకా చెడ్డవన్నీ నేను చెప్పాలనుకోవట్లేదు కానీ, సో మీకేమనిపిచ్చింది? ఆ 'వెనిలా డైట్' నాకు ఫస్ట్‌లో చూసినప్పుడే డౌట్ కొట్టింది తెలుసా? అప్పుడప్పుడు అనిపిస్తది. ఓహ్! నువ్వు మరీ అనుకున్నంత అమాయకురాలివేంటి కాదు. నీకు కూడా కొంచెం సిక్స్త్ సెన్స్ లాంటిది ఏడిసిందిలే అని అనిపిస్తుంటది. ఇక్కడ ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిలేసుకున్నాను. అందులో కొద్దిగా జీలకర్ర, ఆనియన్స్, టొమాటోస్ అన్నీ మంచిగా ఫ్రై చేసేసి, కొన్ని స్పైసెస్ ఏసుకొని బఠానీలవి ఏసుకున్నామనుకోండి మన చాట్ రెడీ అయిపోద్ది. సో, అదే నేను చెప్తున్నాను. అలా ఎప్పుడు క్రాష్ డైట్స్ ఏవి లాంగ్ రన్‌లోని పనికిరావు. అండ్ డాక్టర్ అని పెట్టుకోవడం అన్నది అంత మంచిదేంటి కాదు. వెరీ బ్యాడ్ థింగ్ అన్నమాట. అసలు సపోర్ట్ చేయకూడదు. నేను కొన్ని కామెంట్స్‌లో ఏవో చూసాను. మనకి పనా పాట వీడియోలు చూడడమే వేస్ట్ అంటే దాని కింద కామెంట్‌లు చదవడం ఇంకా చెడ్డ పని. కాకపోతే చేశాను కాబట్టి చెప్తున్నాను. ఎలాగా మనం అదే ఏం లేదు. ఏం చెప్తున్నా కొన్ని కామెంట్స్ చూసాను. ఏముంది అయితే ఏంటి వాళ్ళు తగ్గిస్తున్నారు కదా! హెల్తీగానే డాక్టర్ కాకపోతే ఏంటి అన్నట్టు విచిత్రంగా వితండవాదం కూడా చేస్తున్నారు కొంతమంది. మేబీ ఆళ్ళు డబ్బులిచ్చి పెట్టించుకుంటూ ఉండొచ్చు కూడా. అది ఎలాగో కరెక్ట్ కాదు. అంతే. బేసిక్ సింపుల్ రూల్. అలా డాక్టర్ అనేది చాలా చాలా మ ప జాగ్రత్తగా అండ్ సెలెక్టెడ్‌గా వాడాల్సిన పదమన్నమాట. అలా ఎవరు కావాలంటే వాళ్ళు డాక్టరేట్‌లు కొనేసుకొని పెట్టేసుకుంటే నాట్ ఎట్ ఆల్ గుడ్. మీకు ఇంకెవరు నెక్స్ట్ అనిపిస్తున్నారు ఇలాగా ఫేక్ డాక్టరేట్స్ ఆర్ ఫేక్ హెల్త్‌లతో ఆడుకుంటున్నారు అనేది చెప్పండి. నాకైతే ఒక పర్మనెంట్ మేకప్ ఒకటుంది కదా! ఈ మధ్యన బాగా హడావిడి చేస్తుంది. సో, ఆళ్ళది కూడా కొంచెం ఫేక్ అని ఎందుకో అనిపిస్తుంది. నాట్ ష్యూర్. సో, మీకు అలా అనిపిస్తుందా? లేదా? అనేది షేర్ చేయండి. అండ్ మెయిన్‌గా ఈ 'బిగ్ బాస్' చూడడం ఈసారి ఆపేయాలనిపిస్తుంది. ఈ 'బిగ్ బాస్' నుంచి వచ్చిన వాళ్ళందరూ ప్రమోట్ చేయడం వల్లే ఇవి అంత పాపులర్ అయిపోతున్నాయి. వాళ్ళకేం పని? వాళ్ళకి డబ్బులొచ్చాయా? లేదా? అనేది సరిపోద్దంతే. మనం మన గురించి చూసుకోవాలి. అది తక్కువ గూడా కాదంట. ఆ వెనిలా డైట్ ఏదైతే ఉందో ఆల్‌మోస్ట్ మంత్‌కి అరౌండ్ 25,000, 20,000 అలా పే చేయాలంట. అంత పే చేసిన తర్వాత గూడా ఫుల్‌గా మార్చేస్తారంట. అసల ఫుడ్ అనేది చాలా చాలా తక్కువ క్వాంటిటీ అంట. అంత తక్కువ ఫుడ్ తింటే అలాగే తగ్గిపోతాం. ఆళ్ళకిచ్చే ఆ 25,000లో ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఆర్గానిక్ కొనుక్కున్న నెలకి ఒక మనిషికి 25,000 అవ్వదు. సో, ఒకవేళ మీరెవరన్నా కూడా వెళ్ళాలి అనుకుంటే అలాంటి వాటిలకి అలాంటిదంటే ఓన్లీ అదనే గాదు. అలాంటివి బోలెడున్నాయి గదా! ఇప్పుడు కలర్స్ ఇవన్నీ కూడా ఏ క్రాష్ డైట్ ఏది మనకి మ్యాజిక్ లాగా తగ్గించదు. మ్యాజిక్ లాగా తెల్లగా అందంగా చేసేదు. మనం ఎలాగున్నామో కొంచెం సెల్ఫ్ లవ్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీకు చాట్ చేస్తూ బోలెడన్ని కబుర్లు చెప్పాను. నాకు ఆ న్యూస్‌లన్నీ చూసినప్పటి నుంచి నేను చెప్పాలి కొంచెం షేర్ చేసుకోవాలి అని ఫీలింగొచ్చింది. అందుకనే చెప్తున్నా. అండ్ చాట్ చూసారా ఎంత బావుందో? సో, స్పైసెస్‌లో నేను కొంచెం చాట్ మసాలా ఏసాను. ఆహ్, కొంచెం ఇంకా ఇంట్లో ఉంటాయి గదా! ఉప్పు, కారం, పసుపు అవన్నీ కూడా ఏసేసుకొని సింపుల్‌గా చేసుకున్నా. అండ్ దీనికేమైనా క్రంచ్ ఉంటే బావుంటది. లైక్ ఆలు సమోసా కానీ ఏమైనా ఉంటే బావుంటది. అవి లేవు కాబట్టి నేను కార్న్ ఫ్లేక్స్ ఉంటాయి కదా! అది కొంచెం ఫ్రై చేస్తున్నాను.
ఇది కూడా చాలా టేస్టీగా అనిపిస్తదనమాట. తిన్నప్పుడు ఒక చిన్న క్రంచ్ ఒస్తే బావుంటది. సో, ఈ కార్న్ ఫ్లేక్స్ కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేద్దాం. తర్వాత మంచిగా అసెంబుల్ చేసేసుకుంటే అయిపోద్దంతే. సో, ఇప్పుడు ఒక బౌల్‌లో ఈ చాటేసుకొని, దాని మీద కొంచెం చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసేసుకొని, కార్న్ ఫ్లేక్స్ కూడా వేసి, కొంచెం నిమ్మకాయ పిండేసుకుంటే సూపర్ టేస్టీ యమ్మీ ఉంటది. ఇప్పుడు ఈ మధ్యన అసలే పొద్దున్నంతా ఎండ దంచేస్తుంటే, సాయంత్రం అయినప్పటికి చల్లగా అయిపోయి వర్షాలు పడేలాగా పడతానా? వద్దా? అన్నట్టు అయిపోతున్నాయి కదా! చాలా ప్లేసెస్‌లో పడుతున్నాయి కూడా. కాబట్టి ఇలాంటివి సాయంత్రం పూట మంచిగా చేసుకొని మీరు తినండి, మీ పిల్లలకి పెట్టండి. అండ్ అంతే. వాళ్ళు హ్యాపీ అయిపోతారు. మనల్ని హ్యాపీగా ఉంచేస్తారు. ఏమంటారు? సో, అదన్నమాట ఈ రోజుకి వీడియో. అండ్ ఈ వెనిలా డైట్, ఆ డైట్, ఈ డైట్ అన్నిటి గురించి మీదేంటి నేనేదో ఒక పాడ్‌కాస్ట్‌లో కూడా చూసాను. లైక్ ఈ ఇండస్ట్రీ ఏదైతే ఉందో వాటిల్లోని లైక్ పర్మనెంట్ మేకప్ అవ్వచ్చు, లేకపోతే వెయిట్ తగ్గించాం. ఈ ఫంక్షనల్ న్యూట్రిషన్ అని అంటారనుకుంటా. సో, వీటిల్లోని 90% ఫేక్ ఉంటారట. సో, మీరెవరన్నా న్యూట్రిషనలిస్ట్ దగ్గరికి అలా ఎక్కడికైనా ఎళ్ళాలి అనుకుంటే, ఒక్కసారి వాళ్ళ అథెంటిసిటీని చెక్ చేయండి తప్పకుండా. ఎందుకంటే, మన హెల్తే వాళ్ళ చేతిలో పెట్టేస్తున్నాం గాబట్టి, మనం డాక్టర్స్‌ని ఎప్పుడు చూస్ చేసుకున్నప్పుడు చాలా బిలీఫ్ ఉండాలి. అండ్ అక్కడ మనం మంచిగా బ్యాక్‌గ్రౌండ్ చెక్స్ అన్నీ గూడా చేసుకోవాలి. సో, ఇదే ఇంకా మీకు షేర్ చేయాలనిపించి షేర్ చేస్తున్నాను. కొంచెం ఎక్కువ వాగామనిపిస్తే కనుక లైట్ తీసుకోండి. ఓకేనా? బై బై. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.